ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మీషో పార్సల్ అండి. కంబాక్సెస్ పిల్లల బర్త్డేస్ ఉన్నాయని చెప్పి బుక్ చేసిన, కానీ ఇవి బర్త్డేస్కి రాలేవు. 13th పెద్ద అబ్బాయిది ఉండే, 15th చిన్న అబ్బాయిది ఉండే. ఏ డేట్కి రాలేదు. 16th వచ్చింది. ఓకే, ఎప్పుడైతే ఇది వచ్చింది కదా పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పి తీసేసుకున్నా. ఇదైతే ఓపెనింగ్ చేస్తున్నా. ఇవి వచ్చేసి నాకు 221కి 2 కంబాక్సెస్ వచ్చినాయండి. ఇప్పుడైతే ప్రైస్ తక్కువనే ఉంది, ఒకసారి చూడండి మీషోలో. ఇది మీషో ప్రోడక్ట్స్ ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ బట్ బాగా వచ్చినాయి. 2 సేమ్ కలర్స్ బుక్ చేసిన, మళ్ళీ కలర్స్ కోసం కూడా గొడవ పడతారు. ఒకటి వచ్చేసి డోరోమ్యాన్, ఒకటి స్పైడర్ మ్యాన్ అనుకుంటా. స్పైడర్ మ్యాన్ ఇదేంటో బుక్ చేశాను. 2 బుక్ చేసిన. క్వాలిటీ పరంగా అయితే బాగుంది. చూద్దాం లోపల ఎలా ఉందో. మా పెద్ద అబ్బాయి వాడు ఎక్సైటింగ్గా ఉండు. ఓపెన్ చేస్తే ఇది పైన స్పాంజీగా ఉందండి, మెత్తగా ఉంది. ఇట్లా ఏమీ గట్టిగా లేదు, మీన్స్ ప్లాస్టిక్ ఇట్లా కొన్ని బాక్సెస్ ఉంటాయి కదా అట్లా లేదు, బాగుంది. ఇక్కడ సైడ్కి చిన్న పిక్లో ఉంది కదా కంబాక్స్ మీద సైడ్ డోరోమ్యాన్, అది 2 టైప్స్ ఆఫ్ ఇట్లా చేంజ్ అవుతుంది బొమ్మ. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఓన్లీ డోరోమ్యాన్, వెనక ఇంకో అబ్బాయి వచ్చినట్టు చూడండి, అట్లా చేంజ్ అవుతుంది. లోపల చూద్దాము. ఇది వచ్చేసి షాక్ మాస్ అనుకుంటా. ఇది ఓపెన్ చేయడం ఎలా అని అడుగుతున్నా, నాకు తెలియదు, మా అబ్బాయి చెప్తున్నాడు. అక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది, అది నొక్కేస్తే ఓపెన్ అవుతుంది. షాక్ మాస్ షాప్ చేసుకోవడానికి. అందులో డస్ట్ రిమూవ్ చేయడానికి పైన ఇంకో క్యాప్ ఉంది, అది ఓపెన్ చేస్తే అది కూడా డస్ట్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ 2 క్లోజ్ చేసేసి లోపలికి వెళ్ళి చూద్దామండి ఇంక ఇది ఎట్లా ఉందో. ఓకే, బాగుంది, కానీ ఎక్కువ పెన్సిల్స్ ఏం పట్టవు. ఇది క్యాలిక్యులేటర్ అండి. ఆన్ ఆఫ్ ఎట్లా అనేది అడిగితే చూపిస్తున్నాడు. ఆన్ అంట అది. నొక్కేసాను. అసలు వర్క్ చేస్తుందా చేయదా అనుకున్నాను నేను అసలు. ఓకే, వర్క్ చేస్తుంది. అడిషన్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. 2+2 అని చెప్పి చూస్తే అసలు ఇది వస్తుందా రాదా అన్నట్టు. ఓకే, వచ్చింది, గుడ్. అంటే 200కి ఏమొస్తాయండి, క్యాలిక్యులేటరే రావట్లేదు. అందులో క్యాలిక్యులేటర్లో కంబాక్స్ కూడా వచ్చింది కదా, అందుకని చెప్పి డౌట్ ఉండే నాకు. బట్ ఓకే, నాట్ బ్యాడ్. బ్యాక్ సైడ్ చూద్దాము. అంటే పెన్సిల్స్ సెక్షన్ ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే, ఇట్లా కూడా వాపస్ తీయొచ్చు అని చెప్పి చూపిస్తున్నాడు. ఓకే, అంటే లోపల నుంచి యూజ్ చేయొచ్చు, మనం బయటికి పెట్టుకొని 2-in-1గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ క్యాలిక్యులేటర్. మనం బాక్స్ ఓపెన్ చేసే యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా. ఇది వచ్చేసి పెన్సిల్స్ సెక్షన్ అండి, పెన్సిల్స్ పెట్టుకోవడానికి, పెన్ ఆర్ పెన్సిల్స్ ఎనీథింగ్. సెకండ్ అంటే వేరే సైడ్, ఇక్కడ ముందు సైడ్, ఇది వెనక సైడ్. దాంట్లో ఏం లేదు, నార్మల్గా నీట్గానే ఉంది. ఈ క్యాలిక్యులేటర్ ఒకటే బాగుందండి, కానీ మీషో ప్రోడక్ట్స్ బాగున్నాయండి ఈ మధ్యలో. చూడండి, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది బెటరు. మనం ఆఫ్లైన్లో వెళ్తే రేట్ ఎక్కువ. మా చిన్న అబ్బాయి బర్త్డే నిన్న అయిపోయింది. గిఫ్ట్ తెచ్చినానంటే వద్దులే మమ్మీ నాకు నిద్ర వస్తుంది అంటున్నాడు. ఓకే అని చెప్పి సర్లే తీసేసుకో అని చెప్పి ఇచ్చాను. వాడు చూస్తున్నాడు అసలు ఇది ఏంది అని చెప్పి. వీళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉండే ఈ కంబాక్స్ ఇంతకుముందు నన్ను అడిగాడు, బర్త్డేస్కి ఇద్దాంలే అని చెప్పి నేనే ఆపాను. ఇంకా వాడు మొత్తం దాన్ని స్కాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా పెద్ద అబ్బాయి చూపిస్తున్నాడు అట్లా ఇట్లా అని చెప్పి. వాడిని చూసి ఇక్కడ వెయిట్ చేసుకుంటున్నాడు క్యాలిక్యులేటర్ వాడడం. నాకు చూపిస్తున్నాడు క్యాలిక్యులేటర్ ఉంది మమ్మీ అని. వాడిని అసలు ముట్టని ఇవ్వట్లేదండి, వాడిని వాడే ఆడేసుకుంటున్నాడు. ఇంకా వాడు ఏదో అక్కడ చూసుకుంటున్నాడు, క్యాలిక్యులేటర్ వర్క్ చేస్తుందో వర్క్ చేయట్లేదో. వానికి నాకు వచ్చిన డౌట్ వచ్చింది. సెకండ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నాడు, నార్మల్గానే ఉంది. షాక్ మార్ చూస్తున్నాడు, ఎట్లా ఓపెన్ చేయాలి వానికి అర్థం అవ్వట్లేదు, చూస్తున్నాడు. వాడు ఓపెన్ చేయగానే, పెద్దోడు ఓపెన్ చేయగానే వీడు కూడా చూసేసి
చూస్తున్నాడు. వాడు చెప్తే వీడు కూడా చేశాడు. ఇంకా షార్ప్నర్తో అవసరం లేదండి, వీళ్ళకి ఎరేజర్ పెన్సిల్ ఇస్తే సరిపోద్ది. షార్ప్నర్స్ ఊరికే పొడగొట్టేసుకుంటారు. అదేంటో అవి పగిలిపోతున్నాయండి. ఇంక ఇప్పుడైతే ఏ టెన్షన్ లేదు. క్యాలిక్యులేటర్ ఉంది, షార్ప్నర్ ఉంది. బట్ క్యాలిక్యులేటర్ వాడడం కూడా పిల్లలకు రావాలండి, వస్తేనే బెటర్. ఇంకా వెళ్ళి పెన్సిల్స్ తెచ్చేసుకోండి, బాక్సెస్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి అన్నాను. ఇద్దరు నా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇందులో మనం నేమ్స్ రాస్తే బాగుంటుందండి. ఇవి చాలా మంది దగ్గర అయిపోయినాయి కదా పిల్లల దగ్గర, అందుకని నేమ్స్ రాద్దామని చెప్పి మార్కర్ తీసుకున్నాను, పర్మనెంట్ మార్కర్. మా అబ్బాయి పేరు శ్రితిక్. ఒక చేతిలో వీడియో చేస్తాం, ఇంకో చేతిలో రాయడం కష్టమే, బట్ రాస్తున్నాను. ఇట్లా రాస్తే పోవు కదా, అంటే ఒకవేళ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినా మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అని చెప్పి నేమ్స్ రాస్తున్నాను. చిన్న అబ్బాయి పేరు శ్రితిక్.